ఒక రోజు అబ్బాయి మహా మొద్దువాడంట. వాళ్ళ అమ్మగారు దైవజనుని దగ్గరికి తీసుకుని వచ్చింది. ఆ పాస్టర్ గారు అన్నారంట, వారం రోజులు నా దగ్గర ఉంచేసేయమ్మా, ఒక నోట్బుక్ ఒక పెన్ ఇచ్చేసి ఈ వారంలో ఈ నోట్బుక్ కంప్లీట్ చేసేయాలి, స్తుతి స్తోత్రం తప్ప ఇంకేమీ రాయకూడదు. వాడికి బోర్ కొట్టేస్తుంది. అయ్యగారు అమ్మగారిని పిలిపిస్తారా? లేదు లేదు నాన్న, ఈ బుక్ కంప్లీట్ చేసిన తర్వాతనే అమ్మని పిలిపిస్తాను. వారం రోజుల్లో రాయవలసింది 4 రోజుల్లో కంప్లీట్ చేసేసాడు. అప్పుడు వాళ్ళ అమ్మగారిని పిలిపించి, ఈ బిడ్డకు చదువు మీద ఇంట్రెస్ట్ లేదు, అందుకని ఒక పుస్తకం ఇచ్చేసి స్తుతి స్తోత్రాలు ఈ పుస్తకం నిండా రాయమన్నాను, రాయకపోతే ఇంటికి పంపనన్నాను. అప్పుడు కూర్చుని శ్రద్ధగా స్తుతులు రాసుకుంటూ వెళ్ళిపోయాడు. ఒకటి, దైవ స్తుతి ఆ బిడ్డకు ఆశీర్వాదాన్ని ఇస్తుంది. రెండోది, వాడి సోమరితనపు మనస్సు పోయి శ్రద్ధగా చదువుకునే మనస్సు ఆ బిడ్డకు దేవుడిచ్చాడు. ఇంటికెళ్ళిన తర్వాత ఆ బిడ్డ బాగా చదువుకుని తర్వాత హై పొజిషన్ లో ఉన్నప్పుడు వచ్చి సంఘంలో సాక్ష్యం చెప్పాడు.